దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 212. డెవిల్కి దగ్గర కావాలనే ప్రయత్నంలో డెవిల్ నుండి గౌతమ్ పడుతున్న కష్టాలు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో క్యాబిన్లో గౌతమ్, తాన్య ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటారు. గౌతమ్ అలా ఫైల్ చూస్తూ ఉండగా జాన్వి పంపించిన మెసేజ్లతో ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ రావడం చూసి ఓపెన్ చేస్తాడు. అవంతికి మహర్షి భోజనం తినిపించే ఫోటోలు కనపడగానే ఆశ్చర్యపోతాడు. భర్త అలా తినిపిస్తుంటే స్నేహితురాలు మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తుంటుంది. తన సంతోషం చూసి గౌతమ్ పెదవుల మీద కూడా చిన్న చిరునవ్వు వెలుగుతూ, నిజంగానే మహర్షి ఆ ప్లేబాయ్ నుండి మారిపోయి అవంతిని బంగారంలా చూసుకుంటున్నాడట్టుంది. అందుకే అవంతి అంత సంతోషంగా ఉండొచ్చు. అతనికి ఎంత అవంతి మీద ప్రేమ లేకపోతే అంత రిస్క్ చేసి అవంతిని కాపాడుకుంటాడు. పోనీలే, మహర్షి పూర్తిగా మారి అవంతిని జాగ్రత్తగా చూసుకున్నా అతని మీద నాకు కోపం కాస్తైనా తగ్గుతుంది అని అనుకొని పక్క టేబుల్ వైపు చూసేసరికి తాన్య ఒక ఫైల్లో బిజీగా నిమగ్నమై కనిపిస్తూ ఉంటుంది. "హ్మ్, అలా తినిపించుకునే అదృష్టం మాకెప్పుడొస్తుందో" అని నిరాశగా అనుకొని అప్పటికే టేబుల్ మీద లంచ్ క్యారియర్ రావడం చూసి, "ఏ డెవిల్, లంచ్ చేద్దామా?" అని అడుగుతాడు. తాన్య గౌతమ్ని కోపంతో చూసి తర్వాత ఫైల్ చూస్తూ, "ఈ మధ్య నా మీద నీకు తెగ లవ్ కారిపోతుందేంటి?" అని అడుగుతుంది. తన మాటలకు తడబడుతూ, "లవ్వా? ఆహా, అదేమీ లేదు. మొదట్లో నీ మీద ఎంత కోపంగా ఉన్నానో అంతే కోపంగా ఉన్నాను. లవ్వు లేదు, గివ్వు లేదు" అని అంటాడు. "మరి లవ్ లేకపోతే తాన్య అని పిలవచ్చు కదా, ఆ డెవిల్ పిలిపెందుకు?" అని అడుగుతుంది అదే కోపంతో చూస్తూ. "నాకు నీ మీద లవ్ లేకపోయినా నువ్వు డెవిల్వే కాబట్టి అలా పిలిచాను, అలాగే పిలుస్తాను కూడా" అని అంటాడు మొండిగా. "మంచిది, నువ్వు నా విషయంలో ఏదైనా గొప్ప పని చేశావంటే అది నువ్వు నాకు డెవిల్ అనే పేరు పెట్టడమే" అంటూ చేతిలో ఉన్న పెన్నుకి క్యాప్ పెట్టి, "నేను భోజనానికి రెడీ అవుతున్నాను" అని అంటుంది. "నేను కూడా రెడీ అవుతున్నాను" అంటూ ఫైల్ని పక్కకు పెట్టాడు. కాసేపట్లో ఇద్దరు భోజనం ప్లేట్తో కూర్చొని భోజనం చేయడానికి రెడీ అవుతుంటారు. తాన్య భోజనం కలుపుకొని నోటిలో పెట్టుకోబోతుండగా మహర్షి అవంతికి భోజనం తినిపించే ఫోటో గుర్తు తెచ్చుకొని, "ఆగు డెవిల్" అని అంటాడు. దాంతో తినబోయిన డెవిల్ ఆగిపోయి, "ఏంటి?" అన్నట్టుగా చూస్తుంది. "నేను నీకు తినిపిస్తాను, తిను" అంటూ గౌతమ్ భోజనం ముద్దని తన నోటికి అందించబోతాడు. తాన్య అది చూసి, "ఇదేంటి కొత్తగా?" అని అంటుంది. "అంటే మన పెళ్ళయ్యాక నీకెప్పుడు భోజనం తినిపించలేదు కదా, అందుకే ఇది గిఫ్ట్ అనుకో" అంటాడు కాస్త నవ్వుతూ. వర్ష అనుకొని తన మెడలో తాళి కట్టిన పెళ్ళి గుర్తుకు రాగానే తనకింకా బీపీ పీక్స్లోకి వెళ్ళి పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ "ఆ" అంటూ నోరు చాపింది. అదే పెద్ద అదృష్టం అనుకొని భార్య నోట్లో ముద్ద అందించగానే వెంటనే గావు కేకలు పెడుతుంటాడు. ఎందుకంటే డెవిల్ పళ్ళ మధ్య గౌతమ్ వేలు చక్కగా నలిగిపోతున్నాయి కాబట్టి. "ఏ డెవిల్, నొప్పిలేస్తుందే, నీకు పుణ్యం ఉంటుంది, నా వేలు వదలవే" అని వేడుకుంటూ ఉంటే తాన్య ఇంకా కసిగా కొరుకుతుంటుంది. "ప్లీజ్ డెవిల్" అంటూ గౌతమ్ ఏడుపు మొహం పెడుతుంటే అప్పటికి కానీ గౌతమ్ చేయిని తన పళ్ళ మధ్య నుంచి వదల్లేదు. వేల మీద దిగబడిపోయిన తన పళ్ళ గుర్తులు చూసి, "నిజంగానే డెవిల్ అనిపించుకున్నావు కదే రాక్షసి" అని తిడతాడు. "నువ్వు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది గౌతమ్? ఇంతకీ నా రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది?" అని అడుగుతుంది అమాయకంగా మొహం పెట్టి. "ఆ, నువ్విచ్చిన రిటర్న్ గిఫ్ట్ని నేను జీవితంలో మర్చిపోలేను. ఇంకొకసారి నీకు అన్నం తినిపిస్తే అడుగు" అంటాడు కోపంతో. "అది అలా ఉండు,
నా దగ్గర ఎక్స్ట్రాలు వేషాలు వేస్తే ఇలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి అని చెప్పి భోజనం చేస్తుంటుంది. ఛ! డెవిల్ దానా! ఎంత కోపంగా ఉన్నావే నా మీద అని గౌతమ్ మనసులో తిట్టుకుంటూనే భోజనం చేస్తుంటాడు. నైట్ 9 అవుతుండగా మిథున పాపకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి నిద్రపోతున్న పాపని బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి బెడ్షీట్ పిల్లో తీసుకొని హాల్లో సోఫాలో పడుకోవడానికి బయటికి వచ్చేసరికి వెంకట్ సోఫాలో పడుకొని ఏదో బిజినెస్కి సంబంధించిన బుక్ తిరిగేస్తుంటాడు. పాప నిద్రపోయింది వెంకట్, ఇక నువ్వు వెళ్ళి లోపల పడుకో అని అంటుంది. అవసరం లేదు, నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వే వెళ్ళి రూమ్లో పడుకో అంటాడు తన మొహం కూడా చూడకుండా బుక్ తిరిగేస్తూ. నువ్వు చలికి అసలు తట్టుకోలేవు కదరా, ఇక్కడ ఎలా పడుకుంటావు అంటూ తులసి అక్కడికి వస్తుంది. పర్వాలేదులేమ్మా, తట్టుకుంటాను అని అంటాడు. నువ్వెందుకు ఇబ్బంది పడటం, నేను పడుకుంటానులే అంటుంది మిథున. బుక్ పక్కకు తీసి తనని చూస్తూ, నువ్వేదో చలికి ఇబ్బంది పడుతున్నావేమోనని నీకోసం ఇక్కడ పడుకుంటానని అనడం లేదు. నీ ఆరోగ్యం పాడైతే నీ పాలు తాగుతున్న నా కూతురు ఆరోగ్యం కూడా పాడవుతుందనే భయంతో నా కూతురు కోసం పడుకుంటున్నాను అంటూ ఒత్తి పలుకుతూ చెప్తాడు. వెంకట్ మాటలు తన మనసుని బాధ పెడుతుంటే తన కళ్ళలో నీటి పొరలు కమ్ముకుంటూ ఉంటాయి. నిజమేనమ్మా, అసలు నీకు జలుబు కూడా చేసింది. ఇంకా ఆరోగ్యం పాడైతే పాపకి కూడా ప్రాబ్లం కావచ్చు. నువ్వెళ్ళి రూమ్లోనే పడుకోమ్మా, వెంకట్ ఇక్కడ పడుకుంటాడు అంటుంది తులసి. వెంకట్ ఇక వాళ్ళని పట్టించుకోకుండా బుక్ని తిరిగేస్తూ ఉంటాడు. మిథున తన చేతిలో ఉన్న బెడ్షీట్ని పిల్లోని ఆ పక్కన పెట్టి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకురా మిథునాని అంతగా బాధ పెడుతున్నావు అని అడుగుతుంది తులసి. తల్లి మాటలు కూడా పట్టించుకోకుండా చేతిలో ఉన్న బుక్ పక్కకు పెట్టి గుడ్ నైట్ అమ్మా అని చెప్పి అటు పక్కగా తిరిగి పడుకుంటాడు. మిథున మీద వీడికి కోపం ఎప్పుడు పోతుందో అని బాధపడుతూ తులసి రూమ్లోకి వెళ్తుంది. బెనర్జీ గారు పడుకోవడానికి రెడీ అవుతూ, వాడు కూతురు కోసమే పడుకుంటానని చెప్తున్నాడు కానీ మిథున గురించి కూడా ఆలోచించి ఉంటాడులేవే అని అంటాడు. ఏమోనండి, వాడి వాలకం చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించడం లేదు. ఎవరు ఎంతమంది చెప్పినా మిథున మీద వాడికి కోపం పోవడం లేదు అంటూ బాధపడుతూ చెప్తుంది. రోజులే వాడి మనసుకు తగిలిన గాయాన్ని మాన్పిస్తాయిలే కానీ ఇక పడుకో అంటూ బెనర్జీ గారు లైట్ ఆఫ్ చేస్తాడు. మిథున బెడ్ కానుకొని కూర్చొని నిద్రపోతున్న పాపని జో కొడుతూ వారిద్దరి మధ్య ఉన్న స్వీట్ మెమోరీస్ని గుర్తు తెచ్చుకుంటూ దుష్టశక్తి అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తూ చిన్ను చిన్ను అంటూ ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు ఇంతగా నన్ను ఎలా ద్వేషించుకోగలుగుతున్నావు వెంకట్? నేనిలా చూడాలంటే భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తూలుతూ ఉండే నా కన్నా నాకు కావాలి అంటూ కన్నీళ్ళు పెడుతూ ఉంటే బయట ఉరుములు ఉరుముతూ మెరుపులు కనిపిస్తూ వర్షం స్టార్ట్ అవుతుంది. పాపం వర్షానికి ఇంకా చలి ఎక్కువై ఉండాలి అని అనుకొని బయటికి వెళ్ళేసరికి వెంకట్ ఆ బెడ్షీట్ కూడా కప్పుకోకుండా చలికి వణుకుతూ నిద్రలో ఉంటాడు. అది చూసి తట్టుకోలేక వెంటనే వెళ్ళి బెడ్షీట్ కప్పుతుంది. మెరుపు వెలుతురులో నిద్రపోతున్న వెంకట్ ముఖం ముగ్ధగా అమాయకంగా కనిపిస్తుంటాడు. అలా కనిపిస్తున్న వెంకట్ మొహాన్ని చూసి కాస్త నవ్వుతూ, బహుశా నువ్వు నిద్రపోయే టైంలో మాత్రమేనేమో నీ మొహంలో నేను కోపాన్ని చూడంది అని అనుకొని ప్రేమగా తల నిమిరి కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగి రూములోకి వెళ్ళిపోతుంది. వర్షం ఎక్కువయ్యే కొద్దీ ఉరుములు మెరుపులు ఉధృత కూడా ఎక్కువ అవుతుంటే ఉరుము సౌండ్కి సోఫాల పడుకున్న గౌతమ్ భయంతో మేలుకొని లేచి కూర్చుంటాడు. ఆ ఉరుములకి భయపడుతూ కాసేపటికి భయంతో నటించినందుకు నవ్వుతూ బెడ్ వైపుకి చూసేసరికి తాన్య ఆదమర్చి నిద్రలో ఉంటుంది. నాకు ఉరుములంటే భయమని అబద్ధం చెప్పి ఆ వంకతో డెవిల్ పక్కకు చేరి తనని హక్ చేసుకుని వెచ్చగా పడుకోవచ్చు కదా అని అనుకొని భయం నటిస్తూ తాన్య బెడ్ దగ్గరికి వెళ్తాడు.
బెడ్ లైటింగ్‌లో అందంగా కనిపిస్తున్న డెవిల్ చెంప మీద చెయ్యి పెట్టబోయి, అమ్మో! వద్దులే అసలే డెవిల్ అని అనుకొని తన భుజం తడుతూ, ఏయ్! డెవిల్! డెవిల్! అంటూ లేపుతుంటాడు. నిద్ర కళ్ళ మీద తాన్య కళ్ళు తెరిచి, బెడ్ మీద తన పక్కన కూర్చున్న గౌతమ్‌ని చూసి సడెన్‌గా షాక్ అవుతూ లేచి కూర్చొని, నువ్వేంటిక్కడ? అని అడుగుతుంది. అప్పుడే ఎక్కడో పిడుగు పడినట్టుగా గట్టిగా సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్‌కి భయపడుతున్నట్టుగా నటిస్తూ డెవిల్‌ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అది చూసి డెవిల్ ఆశ్చర్యపోతూ, ఏ గౌతమ్ ఏంటిది? అంటూ కాస్త చిరాకు పడుతూ గౌతమ్‌ని విడిపించుకోవాలని చూస్తుంటే, బయట పిడుగులు పడుతున్నాయి డెవిల్. నాకా సౌండ్స్ అంటే చాలా భయం అంటాడు ఒక పక్క తన ఒళ్ళంతా తడుముతూ. నీకు డెవిల్స్ అంటేనే కదా భయం. ఈ ఉరుములంటే భయమని నాతో ఎప్పుడూ చెప్పలేదు కదా! అంటుంది గౌతమ్ ఆగకి ఒక్కలా ఫీలవుతూ. ఎప్పుడు చెప్పకపోతే ఇప్పుడు చెప్తున్నాను కదా! నాకు నిజంగానే ఉరుములంటే చాలా భయం. ఆ సౌండ్స్ వినిపిస్తే చాలు వణికిపోతాను. అందుకే ఈ ఒక్క రోజుకి నీ దగ్గర పడుకుంటాను డెవిల్ అంటూ కావాలని తన్ని గట్టిగా హగ్ చేసుకొని తన ఒలుని తడుముతూ అంటాడు. అబ్బా! సరే పడుకుందువులే. ముందు నన్ను వదులు అంటుంది తాన్య. మళ్ళీ ఉరుము సౌండ్ వినిపించేసరికి తనని అమాంతం చుట్టుకుంటాడు. అబ్బా! నువ్వు నన్నిలా హగ్ చేసుకుంటే ముందు నాకు ఊపిరాడట్లేదు. వదులు అంటూ గౌతమ్‌ని బలవంతంగా విడిపించుకొని, ఇక పడుకో అని అంటుంది. నిజంగానే పడుకోమంటున్నావు కదా! నన్నేమీ తప్పుగా అర్థం చేసుకోవడం లేదు కదా! అంటాడు అమాయకత్వం నటిస్తూ. నేనలా అనుకుంటానని అసలు ముందు నువ్వు ఎందుకలా అనుకుంటున్నావు? అని అనుమానంగా అడుగుతుంది. తన అనుమానపు ఎక్స్‌ప్రెషన్ చూసి కంగారు పడుతూ, అంటే నాకు నిజంగానే ఉరుములంటే భయమని చెప్తున్నాను అంటూ మళ్ళీ ఎక్కడ డెవిల్ రివర్స్ అవుతుందేమోనని పడుకుంటాడు. డెవిల్ గౌతమ్ ప్రవర్తనని కాస్త అనుమానంగా చూస్తూనే తిరిగి పడుకుంటుంది. అమ్మో! ఈ ఉరుములు పాడుగాను ఎంత భయపెట్టిస్తున్నాయో అంటూ మళ్ళీ తాన్యని గట్టిగా హగ్ చేసుకొని తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు. అబ్బా! నేనిక్కడే ఉన్నాను కదా! దూరంగా పడుకోవచ్చు కదా! అని అంటుంది గౌతమ్ స్పర్శలకి ఇబ్బంది పడుతూ. దూరంగా పడుకుంటే ఇక ఇక్కడ పడుకున్నా, అక్కడ సోఫాలో పడుకున్నా ఒకటే కదా! నువ్వు నా పక్కన ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అంటూ తన్ని ఇంకా అల్లుకొని మొఖాన్ని తన ఎదలో పుడుముకుంటాడు. గౌతమ్ అలా పడుకుంటే తాన్య శరీరంలో కరెంటు పాస్ అవుతూ, అమ్మో! ఈ నైటంతా గౌతమ్‌ని ఎలా భరించాలి అని అనుకొని, ఉండు నీకంత భయంగా అనిపిస్తే నేను అటువైపుగా తిరిగి పడుకుంటాను అని చెప్పి అటువైపుగా తిరుగుతుంది. ఛ! డెవిల్ దానా! నిన్ను హగ్ చేసుకొని మెత్తగా పడుకుందామంటే ఇలా చేశావేంటే? అని తిట్టుకుంటూనే నైట్ సూట్‌లో ఉన్న తాన్య నడుము మీద చేయి వేసి పడుకుంటాడు. తాన్య ఉలిక్కిపడినట్టుగా అవుతుంది. నాకు బాగా చలిగా కూడా ఉంది డెవిల్ అంటూ టాపు లోపల నుంచి నడుము మీదకి చెయ్యిని పోనిచ్చి తన నడుము మడతలు సవరిస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ స్పర్శతో తాన్య బాడీ షేక్ అవుతుంటే అనుకోకుండా ఎదురుగా ఉన్న అద్దం వైపు చూస్తుంది. అద్దంలో చూడగానే తనలో కలిగిన ఫీలింగ్స్ అన్నీ మటుమాయం అవుతూ గౌతమ్ మీద కోపం వస్తుంటుంది. ఎందుకంటే ఆ అద్దంలో గౌతమ్ కొంటె వేషాలు కనిపిస్తూ తన ముందు భయం నటించిన గౌతమ్ కాస్త తను అటువైపుకి తిరిగేసరికి నవ్వుతూ చెయ్యిని ఇంకాస్త పైకి పోనిస్తుంటాడు. ఓరి దుర్మార్గుడా! నువ్విదంతా కావాలని చేస్తున్నావా? ఆగు నీ పని చెప్తా అని అనుకొని ఏమీ తెలియనట్టుగా హెయిర్‌లో ఉన్న చెయ్యి పెట్టి సైడ్ పిన్ తీసి చేతిలో పట్టుకొని గౌతమ్ వైపుకి తిరుగుతుంది. మళ్ళీ ఏంటి డెవిల్ ఇటువైపుకి తిరిగావు? అని అడుగుతాడు భయం నటిస్తూ. నేను అటువైపుకి తిరిగితే నువ్వు ఇంకా భయపడుతున్నావేమోనని జాలిపడి ఇటువైపు తిరిగాను గౌతమ్. భయమేస్తుంది అన్నావు కదా! నన్ను గట్టిగా హగ్ చేసుకొని పడుకో అని జాలి నటిస్తూ చెప్తుంది. ఆహా! మొదటిసారి డెవిల్‌లో అమాయకత్వం చూస్తున్నాను.
అని అనుకొని సంబరపడి సంతోషంగా తనని హగ్ చేసుకుంటాడు. ఆ మరుక్షణమే నొప్పితో గట్టిగా గావు కేక పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత గౌతమ్, తాన్య మధ్య ఏం జరగబోతుంది? మహర్షి మారిపోయాడనే భ్రమలో ఉన్న గౌతమ్ మళ్ళీ మహర్షిని ఆ అమ్మాయితో చూస్తే గౌతమ్ రియాక్షన్ ఏంటి? వెంకట్, మిథున మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? ముగ్గురు జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.